సో ఇంకా సిస్టర్స్ వల్ల కాలేదని మళ్ళీ బేబీ వాళ్ళకి ప్రిక్ చేస్తారు కదా, ఆ నర్స్ హెడ్ని పిలిపించిండ్రు అనమాట. సో తనైతే ఆరామ్సే చిన్నగా పెట్టి తను కూడా ట్రై చేసింది. అసలు చాలా పెయిన్ అనిపించింది. ఇంకా అదే గ్యాప్ తను వచ్చే గ్యాప్లోనే నా జ్యువెలరీస్ అన్నీ కూడా ఇప్పి పక్కన పెట్టేసిన అనమాట. నేను ఆల్రెడీ ఇంట్లోనే నా లెగ్స్ రింగ్స్ కానివ్వండి మిగతావన్నీ తీసేసిన. హాస్పిటల్కి వెళ్ళి ఓన్లీ ఇయర్ రింగ్స్, నోస్ పిన్, మళ్ళీ చైన్ మాత్రం తీసి అమ్మకి ఇచ్చేసిన అనమాట. ఇంకా స్టార్ట్ చేసిండ్రు ఇక్కడ కూడా. ఇదేమంటే మనకి అక్కడ మధ్యలో పిక్ చేసిందన్నమాట. ఇక్కడ మనం ఎక్కువ బెండ్ చేసినా కూడా ఎక్కువ పెయిన్ అనిపించేది నాకైతే. ఇంకా ఫైనల్లీ అటాచ్ చేసి ఇట్ చేసి ఇంకా ఎక్కిచ్చేసిండ్రు అనమాట. ఇంకా తర్వాత బ్లడ్ కూడా తీసుకున్నారు. ఎందుకంటే బిఫోర్ డెలివరీ కొన్ని బేసిక్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ చేస్తారు కదా, సో అవి కూడా చేసేసిండ్రు అనమాట. ఇంకా అది చేసినామంటే మనకి డెలివరీ రూమ్లోకి షిఫ్ట్ చేస్తాము అని చెప్పిండ్రు. అది అయిపోయినమాట కొంచెం ఫుడ్ తీసుకున్నాను, అంటే నార్మల్ ఫ్రూట్ జ్యూస్ తీసుకున్నాను అనమాట. ఫుడ్ కూడా తినలేదు, ఎందుకంటే మనకి వీ బ్యాక్ ట్రై చేస్తున్నారు కాబట్టి. డాక్టర్ ఆల్రెడీ చెప్పింది నీకు ఏం కావాలంటే అది తినొచ్చు, కానీ వీ బ్యాక్ అవ్వలేదు, పాసిబుల్ లేదు అంటే వీళ్ళు గో ఫర్ సిజరీన్ అని అన్నది. ఇంకా మొత్తానికైతే మనకి ప్రిక్ చేసేసిండ్రు, బ్లడ్ కూడా తీసేసుకున్నారు. ఒక పక్కన మా బుడ్డోడైతే హీ వాజ్ దేర్. అంటే ఎప్పుడైతే నేను హాస్పిటల్కి వెళ్ళాను అని తెలిసిందో, మా తమ్ముడిని పోయి స్కూల్ నుంచి తీసుకొని రమ్మన్నా హాఫ్ డేనే వచ్చేసిండు. ఇంకా తను బుడ్డోడేమో మా మమ్మీ మళ్ళీ మా తమ్మునితో పాటు వచ్చేసిండు. టిల్ మై డెలివరీ నేను డిశ్చార్జ్ అయ్యేంత వరకు కూడా తను నాతోటే ఉన్నాడు, మా బుడ్డోడు కూడా. అసలు సీరియస్గా ఇది అన్ఎక్స్పెక్టెడే. ఎందుకంటే నాకు డెలివరీ డేట్ ఇచ్చింది జూలై 19కి, కానీ నేను డెలివరీ అయింది జూలై 1కి. యాక్చువల్లీ ఇంట్లో లైట్గా స్టమక్ పెయిన్ ఫ్రీక్వెంట్గా వచ్చిపోతూ ఉన్నది. నేను నార్మల్ అనుకున్నాను, ఎందుకంటే ఫాల్స్ పెయిన్ కూడా వస్తుంది అని. ఇంకా నాకు డౌట్ అనిపించి నేను డాక్టర్కి ఫోన్ చేస్తే రండి చెకప్ చేస్తాము అని అన్నది. సో విల్ కంటిన్యూ ఇన్ నెక్స్ట్ పార్ట్.